డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం మిన్నో బ్రూక్ కాన్ఫరెన్స్ 1 గురించి చర్చిద్దాం. ఈ మొదటి మిన్నో బ్రూక్ కాన్ఫరెన్స్ 1968లో న్యూయార్క్ నగరంలోని మిన్నో బ్రూక్ అనేటువంటి ఒక ప్రదేశంలో సిరాకస్ విశ్వవిద్యాలయంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో చర్చించినటువంటి అంశాలే నూతన ప్రభుత్వ పాలన అనేటువంటి భావనకు దారితీసింది అని చెప్పవచ్చు. ఈ మిన్నో బ్రూక్ సమావేశంలో జరిగినటువంటి సమావేశానికి ప్రభుత్వ పాలనా శాస్త్రం యొక్క బోధనకు సంబంధించినటువంటి పరిశోధకులు, దాని సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలు, ఆచరణ పద్ధతుల పట్ల ఎవరికైతే ఆసక్తి ఉందో అలాంటి వాళ్ళందరూ కూడా మరి ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. డ్వైట్ వాళ్ళ దృష్టిలో ఈ ఉద్యమాన్ని యవ్వనుల లేదా పరిశోధకుల తిరుగుబాటుగా వర్ణించడం జరిగింది. మరి మార్క్స్వాదులు కానీ వామపక్ష వ్యతిరేక సంస్కృత ఉద్యమంగా కూడా దీన్ని వర్ణించడం జరిగింది ఆయన. మరి డ్వైట్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ మిన్నో బ్రూక్ సమావేశంలో మరి నూతన ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ సమావేశంలో ప్రసిద్ధిగాంచినటువంటి పరిశోధకులైనటువంటి అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డ్వైట్ వాల్డో, ఫ్రాంక్ మారిని, జార్జ్ ఫ్రెడరిక్సన్, జోసెఫ్ సావేలైన్, చార్లెస్ లాండ్బ్లామ్, విన్సెంట్ ఆస్ట్రమ్ ఇలాంటి మహామహులు ఎందరో కూడా ఈ సమావేశంకు హాజరై ప్రభుత్వ పాలనా శాస్త్రం యొక్క ప్రస్తుత మరియు భవిష్యత్తులో అది ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభాలను నిలదొక్కునేలా వాళ్ళు ప్రయత్నం చేశారు అని చెప్పుకోవచ్చు. అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి, భవిష్యత్తులో ఎదుర్కోబోయేటువంటి సంక్షోభాలను ఎట్లా అధిగమించాలని వాళ్ళు ఇందులో చాలా వరకు చర్చించడం జరిగింది. మరి ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి వక్తలు కానీ, పరిశోధకులు కానీ ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి సేవా రంగంలో నైతిక అంశాలను పెంపొందించాలా, ప్రభుత్వ పాలనకు నైతికత ఉండాలి అని వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఉద్యోగి స్వామ్యంలో పేరుకుపోయినటువంటి అవినీతిని నిర్మూలించి ప్రభుత్వ పాలనను తిరిగి పరిపుష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని వాళ్ళు నొక్కి చెప్పడం జరిగింది. దానికోసం అవసరమైన అనేక సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. మరి నూతన ప్రభుత్వ పాలన యొక్క లక్ష్యాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. మరి నూతన ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి భావనలన్నీ కూడా 1971లో ఫ్రాంక్ మారిని రాసినటువంటి టువర్డ్స్ ఏ న్యూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ద మిన్నో బ్రూక్ పర్స్పెక్టివ్ అనేటువంటి గ్రంథంలో మనం చూడవచ్చు. ఈ అంశాలను కూడా మరి 1971లోనే డ్వైట్ వాల్డో రచించినటువంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఏ టైమ్ ఆఫ్ టర్బులెన్స్ అంటే సంక్షోభ సమయంలో ప్రభుత్వ పాలన అనేటువంటి గ్రంథంలో కూడా మనం నూతన ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి విషయాల్ని చూడవచ్చు. మరి నూతన ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి సాహిత్యం దానికి ఒక 5 లక్ష్యాలు, 3 వ్యతిరేక లక్ష్యాలు, 4 పరిష్కార మార్గాలు సూచించడం జరిగింది. మరి అవేమిటి అనేది మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా చర్చిద్దాం. మొదటగా నూతన ప్రభుత్వ పాలనా లక్ష్యాలు 5 ఏమిటి అనేది చూద్దాం. మొదటి లక్ష్యం ఉపయుక్తత, దీన్నే సంబద్ధత అని కూడా అంటాం. మరి సాంప్రదాయిక ప్రభుత్వ పాలనలో మిత వ్యయం, సామర్థ్యం పెంచడంపైనే దృష్టి కేంద్రీకరించడం జరిగింది. అంటే తక్కువ వ్యయం ఏ విధంగా చేయాలి, సామర్థ్యాన్ని ఎట్లా పెంపొందించాలి, ఉత్పత్తిని ఎట్లా పెంచాలి అనేటువంటి అంశాలపైనే సాంప్రదాయిక ప్రభుత్వ పాలన తన దృష్టిని కేంద్రీకరించింది. మరి ఈ నూతన ప్రభుత్వ పాలన ఏమంటుందంటే సమకాలీన సమస్యలపైన మరి ఇది తన దృష్టిని కేంద్రీకరించి
ప్రస్తుత సమాజానికి ప్రభుత్వ పాలన ఉపయోగపడేదిగా ఉపయుక్తంగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దాలి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పాలన ఉపయుక్తంగా లేదు, సమకాలీన సమస్యల్ని పట్టించుకోవడం లేదు అనేది వీరి యొక్క వాదనగా మనం చెప్పుకోవచ్చు. మరి పాలనా చర్యలన్నింటిలో కూడా పాలనా రాజకీయ సమస్యలన్నింటినీ కూడా ఒకటిగానే చూడాలని చెప్పేసి పేర్కొంటుంది. అంటే ద్విభాగత్వ సూత్రాన్ని ఇది వ్యతిరేకిస్తుంది. పాలన వేరు, రాజకీయాలు వేరు అని మనం చెప్పడం జరిగింది. మరి ఈ పాలనా రాజకీయాల్ని వేరు చేసి చూడడం సరియైంది కాదు. ఇవి రెండు ఒకటే. మరి రెండింటినీ కలిపి చూడాలి. పాలనా రాజకీయ సమస్యలన్నింటినీ కూడా మనం కలిపి చూడాలి అని చెప్పి ఈ నూతన ప్రభుత్వ పాలన మనకు చెప్తుంది. అంతేకాకుండా విజ్ఞాన స్వభావానికి సంబంధించినటువంటి సమస్య మరి ఉపయుక్తతకు సంబంధించినటువంటి మరో అంశంగా మనం చెప్పుకోవచ్చు. అదేంటంటే ప్రభుత్వ పాలన విజ్ఞానం దేనికోసం? అధికారాన్ని నిరాటంకంగా కొనసాగించేటట్లు చేయడమే పాలన యొక్క ఆశయమా, లేదా ప్రజలకు అవసరమైన సేవలు అందించడం పాలన యొక్క ఆశయమా అనేటువంటి అనేక ప్రశ్నల్ని ఈ సమావేశంలో లేవనెత్తడం జరిగింది. మరి ఆ ప్రశ్నలు ఏమిటి అంటే, పాలనా అధ్యయనం ఎలా చేయాలి, అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా స్టడీ చేయాలి, ఎటువంటి నిర్ణయ ప్రమాణాలను ఉపయోగించాలి, మరి దానికోసం కొన్ని స్టాండర్డ్స్ ఏమిటి, ఆ స్టాండర్డ్స్ని ఎట్లా మనం యూజ్ చేయాలి. రెండో ప్రశ్న, అధ్యయనాంశాల యొక్క ప్రాధాన్యతను ఎవరు నిర్వచించాలి, మరి అధ్యయనం చేస్తున్నటువంటి అంశాల్లో ఏది ప్రధానమైంది, సీక్వెన్షియల్ ఆర్డర్ ఏంటి, ఏది అప్రధానమైంది, ఇలాంటి విషయాలన్నీ ఎవరు నిర్ణయించాలి అనేది ఇంకో ప్రశ్న. మూడో ప్రశ్న, మరి ప్రభుత్వ పాలనలో విజ్ఞానపరంగా తలెత్తేటువంటి సామాజిక నైతిక సమస్యల ఎదుట మనకు ఎంతవరకు అవగాహన ఉన్నది అనేది మూడో ప్రశ్న. మరి ప్రభుత్వ పాలనలో అనేక సామాజిక నైతిక సమస్యలు తలెత్తుతున్నాయి, మరి వాటి గురించి మనకు ఎంత అవగాహన ఉంది అనేది ఇక్కడ క్వశ్చన్ చేయడం జరిగింది. నెక్స్ట్ నాలుగవ ప్రశ్న, ఒక సామాజిక రాజకీయ శాస్త్రంగా ప్రభుత్వ పాలన యొక్క ఉపయోగాలు ఏమిటి అనేది మరో ప్రశ్న. ఇక ఐదవ ప్రశ్న, సమాజంలోని పాలనా సంస్థలకు ఉపయోగకరమైనటువంటి విజ్ఞానాన్ని అందించగలిగేటువంటి స్థితిలో ప్రభుత్వ పాలనా శాస్త్రం ఉందా లేదా అనేది మరో ప్రశ్న. ఇలా నూతన ప్రభుత్వ పాలనపై లేదా ఈ ప్రభుత్వ పాలనపై చర్చించడానికి ఏర్పాటు చేసినటువంటి మిన్నోబ్రూక్ సమావేశంలో మరి యువకులైనటువంటి పాలనావేత్తలు ఇవన్నీ ప్రశ్నలు సంధించడం జరిగింది. మరి ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి పెత్తందారీ పోకడలను సవాలు చేసేవిగా ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రజా జీవితానికి సంబంధించినటువంటి యథార్థాలను ప్రతిబింబించే విధంగా పాలనా అధ్యయనాలు ఉండాలని, దానికి అనుగుణంగా పాఠ్య ప్రణాళికల్లో తగిన మార్పులు చేయాలి అని చెప్పేసి నూతన ప్రభుత్వ పాలన భావిస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వ పాలన అనేది ప్రజల జీవితానికి ఉపయుక్తంగా ఉండాలా, అది యథార్థాలను ప్రతిబింబించాలా అని చెప్పి ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి వక్తలు పేర్కొనడం జరిగింది. ఇక రెండో లక్ష్యం విలువలు, వాల్యూస్. మరి ఈ నూతన ప్రభుత్వ పాలన ప్రవర్తన ప్రమాణాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి జనరల్గా ఈ నిర్వహణ దృక్పథం ఉన్నటువంటి ప్రభుత్వ పాలనా శాస్త్రం ఈ విలువల పట్ల తటస్థంగా ఉండటాన్ని వీళ్ళు బాహాటంగా విమర్శించడం జరిగింది. అంటే ప్రభుత్వ పాలనకు నైతికత విలువలు అనేది అవసరం, ఇది నైతిక విలువల పట్ల తటస్థంగా న్యూట్రల్గా ఉండటం సరియైంది కాదు అని చెప్పేసి విమర్శించడం జరిగింది. మరి ఈ నూతన ప్రభుత్వ పాలనావాదుల ప్రకారం
ప్రభుత్వ పాలనలో విలువల పట్ల తటస్థ వైఖరిని అవలంబించడం అసాధ్యమని, సమాజంలో వివక్షతకు గురికాబడినటువంటి వర్గాల యొక్క శ్రేయస్సే పాలనా ధ్యేయంగా ఉండాలి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి పాలనా చర్యల ద్వారా మరి ఎటువంటి విలువల్ని పరిరక్షించాలి అనేది కూడా స్పష్టంగా ఉండాలని, ఇలా చేసినప్పుడే మరి వాస్తవ పరిస్థితుల్లో మనం ఈ తటస్థత అనేటువంటి ముసుగును తొలగించి పాలన యొక్క చర్యల ఫలితాలు ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనేది మనం సమీక్షించుకోవచ్చు అని చెప్పి ఇక్కడ వీళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం విలువల పట్ల ప్రభుత్వ పాలన తటస్థంగా ఉండకుండా సమాజంలో ఎవరైతే పీడిత వర్గాలు ఉన్నాయో, వివక్షకు గురి అవుతున్నటువంటి వర్గాలు ఉన్నాయో, మరి ఆ వర్గాల శ్రేయస్సే పాలన యొక్క ప్రధాన ధ్యేయంగా ఉండాలి అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ పాలన ఇదివరకు అవలంబిస్తున్నటువంటి తటస్థత అనేటువంటి ముసుగును తొలగించాల్సిన అవసరం ఉంది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. మరి కొంతమంది యొక్క అభిప్రాయంలో నూతన ప్రభుత్వ పాలన అనేది ఏ విధంగా ఉండాలి అనేది వాళ్ళు చెప్పారు. నూతన ప్రభుత్వ పాలన అంటే తక్కువ వర్గ స్వభావం కలిగినది, ఎక్కువ ప్రజాపరమైనది అని వాళ్ళు పేర్కొన్నారు. అంటే ఈ వర్గ ప్రభావం అనేది తక్కువగా ఉండాలి. ప్రజలందరూ కూడా ఒకటే, ఒక వర్గం ఎక్కువ ఒక వర్గం తక్కువ కాదు. సమాజంలో ఉన్న ప్రజలంతా సమానులే. కాబట్టి నూతన ప్రభుత్వ పాలన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వద్దు, ప్రజలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కాబట్టి ఇది ఎక్కువగా ప్రజల గురించి ఆలోచించేదిగా ఉండాలి అని వీళ్ళు చెప్పారు. ఇక తక్కువ వర్ణనాత్మకమైనదిగా, ఎక్కువ వివరణాత్మకమైనదిగా ఉండాలి అని చెప్పి వీళ్ళు పేర్కొన్నారు. మరి వర్ణించడం పక్కన పెట్టేసి ఎక్కువ వివరణాత్మకంగా ఉండాలా, వర్ణన ద్వారా లాభం లేదు, ఎక్కువగా వివరించే విధంగా ఇది ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా తక్కువ సంస్థాగతమైనదిగా, ఎక్కువ ఆశ్రితుల ప్రభావితంతో కూడినదిగా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే సంస్థ పరంగా ఇది ఆలోచించడం కాకుండా ఆ సంస్థపై ఆధారపడ్డటువంటి ఆశ్రితుల గురించి ఇది ఆలోచించాలి అని చెప్పి చెప్పడం జరిగింది. తక్కువ తటస్థత కలిగి ఎక్కువ విలువాత్మకమైనదిగా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే తటస్థంగా ఉండకుండా ఎక్కువగా విలువలతో కూడుకొని ఉండాలా, ప్రజా జీవితానికి సంబంధించి ఉండాలా, అణగారిన వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేయాలా. కాబట్టి ఎక్కువ విలువాత్మకమైనదిగా ఉండాలి అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. మరి అలాగని తక్కువ శాస్త్రీయమైనదిగా కూడా ఉండద్దు. ఇది శాస్త్రీయతను ఎక్కువగా అలవర్చుకుంటూనే ఇప్పుడు చెప్పిన లక్ష్యాలన్నీ సాధించాలి అని చెప్పి చెప్పారు. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, వినండి. తక్కువ వర్గ స్వభావం కలిగి ఎక్కువ ప్రజాపరంగా ఉండాలా, తక్కువ వర్ణనాత్మకంగా ఉండి ఎక్కువ వివరణాత్మకంగా ఉండాలా, సంస్థాగతంగా తక్కువగా ఉండి ఆశ్రితుల ప్రభావం పట్ల ఎక్కువగా ఉండాలా, తక్కువ తటస్థత కలిగి ఎక్కువ విలువాత్మకమైనదిగా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక మూడవది సామాజిక సమత. మరి నూతన ప్రభుత్వ పాలన యొక్క ప్రధాన ఆశయం ప్రభుత్వ సంస్థల యొక్క నిధుల పంపిణీ, వాటి ప్రభావం ఎలా ఉంటుందనేది తెలుసుకోవడానికి సంబంధించిందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక సంస్థ లోపల బయట ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆర్థిక, సామాజిక, మానసిక వేదనల్ని లేదా వాళ్ళ బాధల్ని తగ్గించి వారికి జీవన అవకాశాలని మెరుగుపరచడమే ప్రభుత్వ సంస్థల యొక్క ఆశయంగా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ సామాజిక సమత అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఈతి బాధలను తగ్గించాలా, వాళ్ళ మానసిక, ఆర్థిక, సామాజిక వేదనల్ని తగ్గించాలా, వాళ్ళ బాధలు తగ్గించి వాళ్ళకు జీవన అవకాశాలని మెరుగుపరచాలా. అదే ప్రభుత్వ సంస్థల యొక్క ఆశయం అని చెప్పి చెప్పడమే సామాజిక సమతగా మనం చెప్పుకోవచ్చు. మరి జార్జ్ ఫ్రెడరిక్సన్ అభిప్రాయం ప్రకారం అల్పసంఖ్యాక వర్గాల ప్రజల యొక్క కష్టాలను తొలగించి
వారి యొక్క జీవితాల్లో మార్పులు తేవడంలో విఫలమయ్యేటువంటి ప్రభుత్వ పాలన వాళ్ళను మరింత కుంగదీయడానికే పనిచేస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి సంఖ్యాపరంగా, భాషాపరంగా, మతపరంగా ఎవరైతే సంఖ్య తక్కువగా ఉందో అలాంటి అల్పసంఖ్యాక వర్గాల యొక్క ప్రజల కష్టాలను తొలగించి వాళ్ళ జీవితాల్లో మార్పులు తేవడమే ప్రభుత్వ పాలన యొక్క ప్రధాన ధ్యేయంగా ఉండాలని జార్జ్ ఫ్రెడరిక్సన్ పేర్కొనడం జరిగింది. మరి ఈ నూతన ప్రభుత్వ పాలన అనేది సమాజంలో ఉన్నటువంటి చెడును తొలగించి పేదల పక్షాన నిలబడడానికి చేసే కార్యాచరణకు సంబంధించిన నిర్ణయాలు చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ప్రభుత్వ పాలన అనేది సమాజంలో ఉన్నటువంటి చెడును తొలగించి పేదల పక్షాన నిలబడాలా, వాళ్ళ అవసరాలు తీర్చాలా, వాళ్ళ అభివృద్ధికి కృషి చేయాలా, వాళ్ళ సంక్షేమానికి పాటుపడాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా నూతన ప్రభుత్వ పాలన సాంప్రదాయిక ప్రభుత్వ పాలనను సవాలు చేయడంతో పాటు మరి ప్రధాన సామాజిక సమస్యల పట్ల స్పందించేటట్లుగా చేసింది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ లక్ష్యం మార్పు. పాలనా వ్యవస్థ సమానత్వం కోసం పాటుపడడం అంటే సామాజిక మార్పు కోసం కృషి చేయడమే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే సమాజంలో మార్పు తీసుకురావాలి, మరి ఇదే నూతన ప్రభుత్వ పాలన యొక్క ఆశయం కావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రజలకు అంకిత భావంతో సేవలు అందించడానికి బదులు ప్రభుత్వ సంస్థల్లోని వ్యక్తుల యొక్క సప్రయోజనాల్ని కాపాడి మరి యథాపూర్వక స్థితిని కొనసాగించేటువంటి సంప్రదాయాన్ని, దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి శక్తుల్ని నూతన ప్రభుత్వ పాలన తీవ్రంగా విమర్శించింది అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు, వ్యక్తుల యొక్క స్వప్రయోజనాలు కాపాడడం కోసం పరిపాలన లేదు, మరి ఉన్నటువంటి దాన్ని అలాగే కంటిన్యూ చేయడం కూడా కాదు, ఉన్న దాంట్లో మార్పు చేసి మరి అభివృద్ధి వైపు తీసుకుపోయేది నిజమైన పాలన అని చెప్పి నూతన ప్రభుత్వ పాలన చెప్పడం జరుగుతుంది. మరి ప్రభుత్వ సంస్థల్లో ఊడిగం చేసే స్వభావం ఉన్నటువంటి ఉద్యోగులు ఉండటాన్ని కూడా ఈ నూతన ప్రభుత్వ పాలన వ్యతిరేకించింది. ఎందుకంటే ఇలాంటి ఉద్యోగులు వర్గ ప్రయోజనాల పరిరక్షణ కోసమే ప్రాధాన్యం ఇస్తారు, మరి అధికార కేంద్రకంగా మారడానికి వీళ్ళు దోహదం చేస్తారు, కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి విమర్శించడం జరిగింది. మరి ఈ మార్పును సంస్థాగతం చేసి వ్యవస్థల్లో ఉద్యోగి స్వామ్య ధోరణుల్ని అరికట్టడానికి ఈ తొలి మిన్నోబ్రూక్ సమావేశం తీవ్రంగా ప్రయత్నించింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ లక్ష్యం ఆశ్రితుల దృక్పథం, క్లయింట్ ఓరియంటేషన్. మరి వ్యవస్థ యొక్క విధాన రూపకల్పన, దాని యొక్క అమలు, దాని యొక్క సమీక్షలో వ్యవస్థ యొక్క ఉద్యోగులందరూ కూడా ఎక్కువ భాగస్వామ్యం కలిగి ఉండాలని చెప్పేసి ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ పాలన సమస్యల ఎడల స్పందించేదిగా ఆశ్రితుల యొక్క దృక్పథం కలిగి ఉండాలి. అంటే మరి అది బయటి వ్యక్తులకు, సమూహాలకు కూడా పాల్గొనే అవకాశం ఇవ్వాలి అని చెప్పి భావించడం జరిగింది. అంటే ఒక్క ప్రభుత్వ పాలనే ప్రజల సమస్యలన్నీ తీర్చడం సాధ్యం కాదు. మరి ప్రజలు తమ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం, ప్రజల అవసరాలు తీర్చడం కోసం బయటి వ్యక్తులకు, బయటి సమూహాలకు కూడా పాలనలో పాల్గొనేటువంటి అవకాశం ఉండాలి, ప్రజలకు సేవ చేసే అవకాశం ఉండాలి అని చెప్పి భావించడం జరిగింది. మరి దీనికోసం ఉద్యోగుల యొక్క ప్రవర్తనలో, వాళ్ళ దృక్పథంలో మార్పు రావాలని, అది జనరంజకంగా ఉండి సమాజంలో అందరి యొక్క జీవిత అవకాశాలని పెంచేదిగా, సమాజంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక అసమానతల్ని తొలగించేదిగా ఉండాలని, అదే పాలన యొక్క పరమావధిగా ఉండాలని చెప్పేసి భావించడం జరిగింది. ఇక నూతన ప్రభుత్వ పాలన యొక్క కొన్ని వ్యతిరేక లక్ష్యాలను రాబర్ట్ గోలంబివిస్కీ అనేటువంటి రచయిత చెప్పడం జరిగింది.
మరి ఆయన ఏమంటున్నాడంటే నూతన ప్రభుత్వ పాలన కొన్ని వ్యతిరేక లక్ష్యాల్ని కలిగి ఉండాలా, ఆ వ్యతిరేక లక్ష్యాలు ఏంటి అనేది ఒక్కొక్కటి చెప్తున్నాడు. 3. ఒకటి, ప్రత్యక్షవాద వ్యతిరేకమైనది. ప్రత్యక్షవాద వ్యతిరేకమైంది అంటే ఏమిటంటే ప్రభుత్వ పాలన వాస్తవాలకు సంబంధించి ఖచ్చితంగా చెప్పలేనటువంటి పూర్తి అస్థిరతతో కూడి ఉన్నది. మరి నూతన ప్రభుత్వ పాలన ఈ సంక్లిష్టతలన్నింటినీ తొలగించి ఎక్కువ సానుకూలమైనదిగా, ప్రతిస్పందించేదిగా, సమస్యకు పరిష్కారాన్ని సూచించేదిగా ఉండాలి అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ప్రభుత్వ పాలన అనేది వాస్తవాన్ని చెప్పలేకుండా ఉంది, పూర్తిగా అస్థిరతతో ఉంది, కాబట్టి అది కరెక్ట్ కాదు. ప్రభుత్వ పాలన అనేది వాస్తవాన్ని ప్రతిబింబించాలా, అది పాలనలో ఉన్నటువంటి సంక్లిష్టతను తొలగించాలా, ప్రజల పట్ల సానుకూలంగా ఉండాలా, ఒక విషయం జరిగినప్పుడు రియాక్ట్ అయ్యేదిగా ఉండాలా, ప్రజలకు వచ్చేటువంటి సమస్యల్ని పరిష్కరించేదిగా ఉండాలా అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, సాంకేతికత వ్యతిరేకమైంది. సాంకేతికత వ్యతిరేకమైంది అంటే ఏమిటంటే పూర్వపు సాంప్రదాయ పాలనను మనం చూసినట్టయితే పొదుపు సామర్థ్యాన్ని పెంపొందించే ఆశయంతోనే మరి వ్యవస్థ పనిచేయాలి అని సాంప్రదాయిక పాలన మనకు చెప్తుంది. మరి ఈ దృక్పథం మానవుల్ని యంత్రాలుగా, ఒక పనిముట్లుగా చూసేదిగా ఉంది. కాబట్టి మరి మానవుడు యంత్రం కాదు, పనిముట్టు కాదు, మానవుడిని మానవుడిగా గుర్తించాలా, ప్రతి వ్యక్తికి ఆత్మాభిమానం ఉంటుంది. కాబట్టి మనం వ్యక్తిని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది అని ఇక్కడ మనకు నూతన ప్రభుత్వ పాలన చెప్తుంది. 3, క్రమానుగత శ్రేణి వ్యతిరేకమైంది. మరి మనం వ్యవస్థ నియమాల్లో క్రమానుగత శ్రేణి సూత్రాన్ని అవలంబిస్తున్నాం. ఈ క్రమానుగత శ్రేణి అనేది ఉద్యోగి స్వామ్యం యొక్క స్వభావాన్ని పెంచి వ్యవస్థను మరింత సంక్లిష్టంగా తయారు చేస్తుంది, సృజనాత్మక అన్వేషణ శక్తిని చంపేస్తుంది. అంతేకాకుండా పాలనను దాని యొక్క పరిసరాల చుట్టూ ఉండేటువంటి పరిసరాల నుండి దాన్ని వేరు చేస్తుంది. కాబట్టి నూతన ప్రభుత్వ పాలనను ప్రతిపాదించేటువంటి పండితులు మరి ఈ సాంప్రదాయ పాలన ప్రతిపాదించినటువంటి క్రమానుగత శ్రేణి సూత్రాన్ని పక్కన పెట్టాలి అని చెప్పడం జరిగింది. అంటే క్రమానుగత శ్రేణి సూత్రం ద్వారా ఉద్యోగి స్వామ్య పెత్తనం పెరుగుతుంది, వ్యవస్థ సంక్లిష్టంగా తయారవుతుంది, పనులు ఆలస్యంగా జరుగుతాయి, మరి ఉద్యోగుల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని, అన్వేషణ శక్తిని అది చంపివేస్తుంది. అంతేకాకుండా ఈ క్రమానుగత శ్రేణి సూత్రం పాలనను పరిసరాల నుండి వేరు చేస్తుంది. కాబట్టి క్రమానుగత శ్రేణి సూత్రాన్ని పూర్తిగా పక్కన పెట్టాలి అని చెప్పడం జరిగింది. ఇలా నూతన ప్రభుత్వ పాలన 3 వ్యతిరేక లక్ష్యాలు కలిగి ఉంటుంది అని రాబర్ట్ గోలంబీ విస్కీ చెప్పడం జరిగింది. ఇక నూతన ప్రభుత్వ పాలన యొక్క లక్షణాలని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. మరి జార్జ్ ఫ్రెడరిక్సన్ నూతన ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి 4 లక్షణాలని సూచించడం జరిగింది. అవి ఏమిటి అనేది మనం ఒక్కొక్కటి పరిశీలిద్దాం. 1వది మార్పు ప్రతిస్పందన. అంటే ఇవాళ సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సాంకేతిక పరంగా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి. మరి ఈ మార్పులకు అనుగుణంగా పాలనలో కూడా మరి మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అంతర్గతంగా కానివ్వండి, బహిర్గతంగా కానివ్వండి, మరి మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి పాలన యొక్క పనితీరులో కూడా కొన్ని సానుకూలమైన, పాటించదగినటువంటి మార్పులు తీసుకురావాలి అని జార్జ్ ఫ్రెడరిక్సన్ సూచించాడు. 2వది సహేతుకత.
అంటే ఒక పాలకుని యొక్క పనితీరు లేదా సామర్థ్యాన్ని ప్రభుత్వం దృష్ట్యా అంచనా వేయడం, నిర్ణయించడం అనేది కాకుండా ప్రజల దృష్టితో ఇది చూడాలి అని చెప్పి నూతన ప్రభుత్వ పాలన సూచిస్తుంది అని చెప్పి జార్జ్ ఫ్రెడరిక్సన్ పేర్కొన్నారు. అంటే ఒక పాలకుని యొక్క పనితీరు లేదా సామర్థ్యాన్ని ప్రజలు మాత్రమే అంచనా వేయగలరు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. నెక్స్ట్, నిర్మాణాత్మకమైనటువంటి మార్పు. వివిధ వ్యవస్థల యొక్క నిర్మాణాల్ని, వాటి యొక్క పనితీరును గమనించిన మీదట మరి మన పరిసరాలకు అనుగుణంగా ఉండేటువంటి నిర్మాణాల్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నది నూతన ప్రభుత్వ పాలనగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థల్లో మన పరిసరాలకు అనుగుణంగా, మన అవసరాలకు అనుగుణంగా మరి నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు, చేర్పులు చేయాలి. మరి అందుకు పాలనతో పౌరుని యొక్క ప్రతిస్పందనకు అనుకూలమైనటువంటి, తక్కువ పరిమాణం కలిగి మరి వికేంద్రీకృతమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలా, అది సరళంగా ఉండాలా, మరి క్రమానుగత శ్రేణిని పక్కన పెట్టాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రజలకు అనుగుణంగా, పరిసరాలకు అనుగుణంగా మరి ఎక్కువగా వికేంద్రీకృతమైనటువంటి వ్యవస్థల్ని ప్రవేశపెట్టాలి అని చెప్పి చెప్తుంది. ఇక 4వ లక్షణం బహుళ విషయ దృక్పథంపై దృష్టి. ప్రభుత్వ పాలన అనేది ఏక ఆలోచన సరళిగా కాకుండా బహుళ విజ్ఞాన అంశాలచే ప్రభావితమవుతుంది. కాబట్టి దాని యొక్క పురోభివృద్ధికి మరి రాజకీయంగా, నిర్వహణాపరంగా, మానవ సంబంధాల దృక్పథాలపైన కొంత అవగాహన కలిగి ఉండటం అనేది చాలా అవసరం అని చెప్పి చెప్పొచ్చు. కాబట్టి ప్రభుత్వం అనేది ఒకే రకంగా ఆలోచించకుండా మరి బహుళ ఆలోచనలు చేయాలి. అలా చేసినప్పుడే మరి అభివృద్ధి అనేది జరుగుతుంది అని చెప్పి ఇక్కడ చర్చించడం జరిగింది. మరి మరొకసారి మనం చూసినట్టయితే మిన్నో బ్రూక్ మొదటి సమావేశంలో చర్చించిన అంశాల్లో ముఖ్యమైనవి పాలన ఉపయుక్తత. అంటే పాలన అనేది ప్రస్తుత అవసరాలకు, ప్రజలకు ఉపయుక్తంగా ఉండాలి, ఉపయోగపడేదిగా ఉండాలి. ప్రజలకు ఉపయోగపడనటువంటి పాలన వృధా అని చెప్పి చెప్పొచ్చు. 2, ప్రత్యక్షవాద వ్యతిరేకత. మరి ప్రత్యక్షవాద వ్యతిరేకత అంటే మనం ఇందాకే చూసాం, వాస్తవాలను ఖచ్చితంగా చెప్పలేనటువంటి పరిస్థితి లేదా పూర్తి అస్థిరతతో కూడుకున్నటువంటిది. మరి ఇది సరి అయింది కాదు, తటస్థతను తొలగించాలా, వాస్తవాన్ని ప్రతిబింబించాలి అని చెప్పి చెప్తుంది. నెక్స్ట్, ప్రభుత్వ పాలన యొక్క బోధనాంశం పైన అసంతృప్తి. అంటే ప్రభుత్వ పాలనలో ఏ అంశాల్ని బోధించాలి అనేటువంటి విషయాన్ని నూతన ప్రభుత్వ పాలన చర్చకు లేవదీసింది అని చెప్పి చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పాలనలో విలువలు కలిగి ఉండాలా, నైతికత కలిగి ఉండాలి అని చెప్పి నొక్కి చెప్పడం జరిగింది. అంతేకాకుండా మెరుగైనటువంటి మానవ సంబంధాలు ఏర్పాటు చేయాలా, ఒక వ్యవస్థలో పనిచేసేటువంటి కార్మికులను పనిముట్లుగా కాకుండా మనుషులుగా గుర్తించాలా, వాళ్ళ అవసరాలు గుర్తించాలా, మరి అప్పుడే వాళ్ళు సరిగా పనిచేస్తారు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. మరి ప్రభుత్వం అనేది ఆశ్రిత కేంద్రంగా ఉండాలా, ఎవరైతే ఆశ్రితులు ఉన్నారో వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా, వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా వారి పట్ల సానుకూలతను కలిగి ఉండాలి. అంతేకాకుండా ప్రతిస్పందన కలిగి ఉండాలి. ఒక సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించేదిగా ఉండాలా. అంతేకాకుండా సామాజిక సమత, సమాజంలోని ఏదో ఒక వర్గ ప్రయోజనాలకే కాకుండా సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరి అవసరాలు తీర్చేదిగా, అందరి సమస్యలు పరిష్కరించేదిగా ఉండాలా. ప్రజలకు యొక్క ఈతి బాధల్ని తొలగించి వారికి జీవన అవకాశాల్ని
మెరుగుపరిచేదిగా ప్రభుత్వ పాలన ఉండాలి అనేటువంటి అంశాలు ప్రధానంగా ఈ మిన్నో గ్రూప్ 1 సమావేశంలో చర్చకు రావడం జరిగింది. మరి ఈ మిన్నో గ్రూప్ సమావేశం 1లో చర్చించినటువంటి ఈ చర్చనీయ అంశాలే నూతన ప్రభుత్వ పాలనకు నాంది పలికాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీంతో ఈ క్లాస్ కంప్లీట్ అయింది. తిరిగి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.